రాక్ సైకిల్. మనం ఈరోజు రాక్ సైకిల్ గురించి మాట్లాడదాం. ఇది బేసిక్‌గా రాక్ సైకిల్ యొక్క డయాగ్రామ్. సో, రాక్స్ ఎన్ని టైప్స్‌గా ఉంటాయి మేజర్‌గా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ సింపుల్. ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. అదేంటి అనంటే ఒకటి ఇగ్నియస్ రాక్స్, ఇంకొకటి మెటమార్ఫిక్ రాక్, ఇంకొకటి సెడిమెంటరీ రాక్. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. దేని నుండి ఏదైనా ఫార్మ్ అవ్వచ్చు. మెటమార్ఫిక్ నుండి ఇగ్నియస్ రాక్ ఫార్మ్ అవుతది. ఇగ్నియస్ నుండి సెడిమెంటరీ ఫార్మ్ అవ్వచ్చు. సెడిమెంటరీ నుండి ఇగ్నియస్ రాక్ అని ఫార్మ్ అవ్వచ్చు. దేని నుండి ఏదైనా మారొచ్చు. దేంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. సో, అందుకే ఇదొక ప్రాసెస్‌లో జరుగుతుంది కదా! ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత. సో, అందుకే దీన్ని రాక్ సైకిల్ అని కూడా అన్నారు. సో, ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఇగ్నియస్ రాక్ గురించి మాట్లాడేద్దాం. ఇగ్నియస్ రాక్ అనేది ఎలా ఫార్మ్ అవుతదనుకుని అందరికీ తెలిసిందే. ఇక్కడ లావా ఉంటది కదా! కింద మాగ్మా. ఈ మాగ్మా అనేది పై లేయర్స్‌కొచ్చినప్పుడు కూల్ అయిపోద్ది. ఇలా కూల్ అయ్యేటప్పుడు అది కొన్ని రోజులకి ఏమవుతదంటే ఒక మంచి థిక్ రాక్‌గా మారిపోద్ది. సో, ఇలా డైరెక్ట్‌గా ఫార్మ్ అయింది కాబట్టి దీన్నే ప్రైమరీ రాక్ అనొచ్చు. ఇగ్నియస్ అంటే ఎలాగో ఫైర్ అని అర్థం కాబట్టి ఈ లావా నుండి తయారైంది కాబట్టి దీన్ని ఇగ్నియస్ రాక్ అంటారు. యాక్చువల్లీ ఇదే ప్రైమరీ రాక్ అనమాట. అన్నిటికన్నా ఫస్ట్ ఫార్మ్ అయ్యే రాక్ ఇదే. ఈ రకంగా లావాలా చూసుకున్నట్లయితే. అయితే మనకి ఇంకా 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రాక్స్ ఉన్నాయి. ఒకటేంటంటే సెడిమెంటరీ రాక్, ఇంకొకటి మెటమార్ఫిక్ రాక్. అసలు దాని కథేంటి? ఈ సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ వెరీ ఈజీ. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక రాక్ ఉంటది కదా! ఆ రాక్ ఏమవుతదంటే అవసరమైతే విండ్‌కి, లేకపోతే వర్షానికి, లేకపోతే టెంపరేచర్‌కి, సన్‌లైట్‌కి వీటన్నిటికి ఎక్స్‌పోజ్ అవుతది ఒక రాక్ అనేది. ఇలా రాక్ ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ అవుతదో ఆ రాకు మెల్లమెల్లగా వీక్ అయిపోతూ దాని యొక్క పై లేయర్స్ అన్నీ కూడాను వీక్ అవుతూ ఉంటది. సో, దీని ద్వారా ఏమవుతదంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అనేవి బ్రేక్ అవ్వడం మొదలవుతది. ఇలా బ్రేక్ అయినవి పెద్ద రాయి కాస్త కొన్ని రోజులకి చిన్న రాళ్ళు ముక్కలుగా మారిపోతాయి. సో, దీన్నే ఏమనొచ్చంటే డెబ్రీస్ అని అంటారు. సో, ఈ డెబ్రీస్ అనేది మెల్లమెల్లగా ఏమవుతదంటే కొంతకాలానికి ఒక ప్లేస్‌లో అలా కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఉదాహరణకి ఇక్కడ సముద్రంలోనే తీసుకుంటే ఇక్కడొచ్చిన రాళ్ళన్నీ ఇలా కలెక్ట్ అవుతున్నాయి. ఇలా కలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? ఇక్కడ ఈ సెడిమెంట్స్ అన్నీ కలెక్ట్ అవుతున్నాయి కదా! దీని మీద లేయర్ బై లేయర్, దీని మీద లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఇలా అనమాట ఇసుక లేయర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు జరుగుతుంటే అలాగా. ఇలా జరిగేటప్పుడు ఏమవుతుంది? కిందకి రాక్ ఎళ్ళినప్పటికి ఏమవుతుంది? కంపాక్ట్ అవుతుంది. అదంతా కలిపి ఒక దగ్గర కూరుకుపోతుంది. ఇలా కూరుకుపోయిన తర్వాత ఇంకా కొన్ని వేల సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వాటికి కిందకెళ్ళే కొద్దీ ప్రెషరు పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుంది. అదే రకంగా దాని మీద పడే వాల్యూమ్ కూడాను తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అదంతా కూడాను ఒక్క దగ్గరికి చేరిపోయి అదంతా ఒక రాక్‌గా మారిపోతుంది. ఇదే సెడిమెంటరీ రాక్. ఇది రాక్ సైకిల్ అనమాట. సో, ఇక్కడ ఈ రకంగా చూసుకున్నట్లయితే లాస్ట్‌కి ఇగ్నియస్ రాక్‌లోన ఒక ఇగ్నియస్ రాక్‌గా ఫార్మ్ అయింది. లాస్ట్‌కి లిథిఫికేషన్ జరిగి ఇలా సెడిమెంట్స్‌గా విడిపోయింది. ఈ సెడిమెంట్స్ కాస్త ఇప్పుడు కంప్రెస్ అయ్యి లాస్ట్‌కి సెడిమెంటరీ రాక్‌గా మారిపోయింది. సో, ఈ సెడిమెంటరీ రాక్ ప్రాసెస్‌లో జరిగిందేంటి? ఫస్ట్ ఒక రాక్ అనేది చిన్న చిన్న ముక్కలుగా సెడిమెంట్స్‌గా లేదా డెబ్రిస్ ఏదైనా అనొచ్చు. ఇలా ముక్కలుగా విడిపోయింది. అదంతా కూడా ఒక ప్లేస్‌లోన కలెక్ట్ అయ్యింది. కలెక్ట్ అయిందంతా కూడా ఒక ప్లేస్‌కి కాంపాక్ట్ అయింది. కాంపాక్ట్ అయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌కి అదంతా కూడా ఒక రాయిగా మారిపోయింది. లిథిఫికేషన్ జరిగిందనమాట. ఇది సెడిమెంటరీ రాక్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెటమార్ఫిక్ రాక్ గురించి. మీరు మెటమార్ఫిస్ వినే ఉంటారు. ఒక క్యాటర్‌పిల్లర్ ఎలా ఫార్మ్ అవుతది? సో, మెల్లమెల్లగా కూడా ఒక ఎగ్‌గా ఉన్నది ఒక క్యాటర్‌పిల్లర్‌గా మారుతది. క్యాటర్‌పిల్లర్ డైరెక్ట్‌గా ఇక చేంజ్ అయిపోయిందనమాట. తన యొక్క రూపం మొత్తం చేంజ్ అయిపోయి ఇంకొక కొత్త జీవిగా, ఒక కొత్త ఆర్గానిజంగా ఫార్మ్ అయిపోతుంది. సో, ఒక బటర్‌ఫ్లైలా ఫార్మ్ అవుతుందనమాట. ఇది మెటమార్ఫిస్. సేమ్ ఇది కూడాను అంతే. ఆల్రెడీ ఇగ్నియస్ రాకు ఉంది. సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ తెలిసిపోయింది కదా! ఈ రకంగా ఇగ్నియస్ రాకు, ఈ సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి కదా! ఇవేమవుతాయంటే వీటి యొక్క రూపాలు మారిపోతాయి. ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే ఇప్పుడేమవుతది మేజర్‌గా ఇక్కడ చూస్తే మామూలుగా ఇక్కడ వీటికి మామూలుగా ఒక రాక్స్. ఈ రాక్స్ అనేవి ఎప్పుడైతే హై ప్రెషరు, హై టెంపరేచరు ఈ రెండిటికి గాని ఇది గురైందనుకోండి డెఫినెట్‌లీ వీటి యొక్క రూపం అనేది చేంజ్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ ఇది యొక్క చేంజ్. ఒక పాలు అనేది పెరుగ్గా ఎలా మారిపోతుందో ఒక డిఫరెంట్ సబ్‌స్టెన్స్ లాగా ఇక్కడ కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్ ఇవ్వడం వల్ల ఇగ్నియస్ రాక్ అనేది ఒక మెటమార్ఫిక్‌గా రాక్‌గా మారిపోద్ది. ఒక సెడిమెంటరీ రాక్ కూడాను ఒక డిఫరెంట్ మెటమార్ఫిక్ రాక్‌గా మారిపోద్ది. ఉదాహరణకి ఇగ్నియస్ రాక్‌లోనే తీసుకుంటే గ్రానైట్ ఉంది కదా! ఈ గ్రానైట్ అనేది మామూలుగా ఇది గ్రానైట్. మాగ్మా అనేది లావాగా మారడం వల్ల ఈ లావా అనేది కూల్ అవ్వడం వల్ల గ్రానైట్ అనేది ఫార్మ్ అయింది. కానీ ఎప్పుడైతే ఇది హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి చేస్తామో ఈ గ్రానైట్ అనేది గ్నీసిస్ అనే రాక్‌గా మారిపోద్ది. సో, అలా ఉంటదనమాట. ఉదాహరణకి ఇక్కడ కూడాను చూడండి సెడిమెంటరీ రాక్స్‌లోన మనకి శాండ్ స్టోన్ తెలుసు కదా! ఈ శాండ్ స్టోన్ అనేది ఒక సెడిమెంటరీ రాకు.
ఎందుకంటే ఇది రకరకాల శాండ్ అంతటిని కూడాను కలెక్ట్ అయ్యి దీనికి ప్రెజర్ అవ్వడం వల్ల ఇదొక రాక్‌గా మారింది. కానీ దీనికి ఇంకా ఎక్కువ ప్రెజర్, ఇంకా ఎక్కువ టెంపరేచర్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ శాండ్ స్టోన్ కాస్త మార్బుల్‌గా మారిపోయింది. మన ఇంటికేస్తారు కదా మార్బుల్స్, ఇలా మారిపోద్దనమాట. సో, ఒక డిఫరెంట్ రాక్‌గా మారిపోద్ది. ఇదే మెటమార్ఫిక్ రాక్. దీనికి కావాల్సిన ప్రెజరు, టెంపరేచర్ ఎక్కడ దొరుకుతదంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ కూడాను దీని యొక్క ప్రెజర్, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటది. ఈ మ్యాంటిల్‌లోనే మాగ్మా అనేది ఎక్కువగా కనిపిస్తుంటది కదా! ఈ మాగ్మా కనిపించిందంతా కూడాను ఇక్కడిది. ఈ మాగ్మా ఇక్కడ ఉన్నదంతా కూడాను పైకొచ్చి ఈ రకంగా మారుతూ ఉంటాయి. ఇది మాత్రం క్లియర్. సో, ఇప్పుడు మనం ఫోటో రూపంలో ఉన్న దాంటిని ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ ఈ రాక్ సైకిల్ చూసుకున్నట్లయితే ఈ రాక్ సైకిల్‌లో మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ సెడిమెంటరీ రాక్ ఉందా? ఎప్పుడైతే సెడిమెంటరీ రాక్‌కి హీటు, ప్రెజర్ 2 యాడ్ చేయడం వల్ల ఒక మెటమార్ఫిక్ రాక్‌గా మారిపోయింది. సేమ్ ఇగ్నియస్ రాక్ కూడాను ఒక హీటు, ప్రెజర్ 2 మారడం వల్ల ఇక్కడ ఒక మెటమార్ఫిక్ రాక్‌గా మారిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెటమార్ఫిక్ రాక్ కూడాను వెదరింగ్ జరుగుతది కదా! ఇదొక మెటమార్ఫిక్ రాక్ అనుకుంటే ఈ మెటమార్ఫిక్ రాక్ అయినప్పటికీ కూడాను ఇది కూడాను ఎండకి తడవాలి, వానకి తడవాలి, విండ్‌కి చూసుకుంటది. సో, ఈ రకమైన చేంజెస్ వల్ల ఇది కూడాను చిన్న సెడిమెంట్స్‌గా మారిపోతూ ఉంటది. ఈ సెడిమెంట్స్‌గా మారిపోయింది. ఇది కూడాను కొన్నాళ్ళకనమాట ఎక్కడో దగ్గర డిపాజిట్ అవుతది. డిపాజిట్ అయింది ఇది కూడాను ఏమవుతదంటే కాంపాక్ట్ అవుతుంది. కాంపాక్ట్ అయింది ఇది కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్ ఇవ్వడం వల్ల లిథిఫికేషన్ అంటే ఇది కూడా ఒక డిఫరెంట్ రాయిగా మారిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఒక ప్రాసెస్ అర్థమైందా క్లియర్‌గా? ఆఖరికి మెటమార్ఫిక్ రాక్ అయినప్పటికీ కూడాను ఇది కూడాను కొన్నాళ్ళకి సెడిమెంటరీ రాక్‌గా మారాల్సిందే. సో, ఇలా ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకొన్ని సార్లు ఇంకేమవుతదో తెలుసా సిట్యుయేషన్ ఇదే మెటమార్ఫిక్ రాక్ ఏమవుతదంటే ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అవుతాయి కదా! ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడాను ఏమవుతుందంటే క్లియర్‌గా ఇలా ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ చాలా కిందకెళ్ళిపోతుంది ఈ మెటీరియల్ అంతా. ఇన్‌కేస్ ఆ ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ గాని మెటమార్ఫిక్ రాక్ ఉన్నా, ఇక్కడ గాని ఇగ్నియస్ రాక్ ఉన్నా, ఇక్కడ గాని సెడిమెంటరీ రాక్ ఉన్నా అది గాని కిందకెళ్ళిపోతే ఇక్కడున్న హై ప్రెషర్, హై టెంపరేచర్ వల్ల మళ్ళీ మాగ్మాగా మారిపోద్ది. అంటే లావాగా మారిపోద్ది. ఇప్పుడు తెలుసే కదా! ఈ లావా అనేది మళ్ళీ పైకొచ్చేసి మళ్ళీ రాక్‌గా మారిపోద్ది. ఇగ్నియస్ రాక్‌గా మారిపోద్ది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటదనమాట. దీంట్లో ఇక అంత సో, ఇక్కడ మనం చూస్తే ఈ మెటమార్ఫిక్ రాక్ కూడా ఒకవేళ టెక్టానిక్ ప్లేట్‌లా కిందకెళ్ళిపోయిందంటే ఇది కూడాను మాగ్మాగా మారిపోద్ది. ఆ మాగ్మా కూల్ అయితే ఇగ్నియస్ రాక్‌గా మారిపోద్ది. సో, ఈ ప్రాసెస్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాక్ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో, ఒక రాయి ముక్క ఇసుకగా మారాల్సిందే. ఇసుక మళ్ళీ కొన్ని రోజులకి మరొక దగ్గరకయ్యి ఒక రాక్‌గా మారాల్సిందే. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటదనమాట. ఇది రాక్ సైకిల్. ఇంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి అవసరం లేదు. ఇంకా టైప్స్ ఆఫ్ రాక్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్ చూడండి. హ్యాపీగా మీకు అర్థమైపోద్ది.